రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? తునిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీ ప్రభుత్వం జగన్ పాలనపై ధ్వజమెత్తారు. తుని నియోజకవర్గ కేంద్రమైన తుని పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలుకోటి పాండురంగారావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, తుని ప్రజలు షర్మిలకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం గొల్ల అప్పారావు సెంటర్కు చేరుకుని అక్కడ జరిగిన సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. అమలు కాని హామీల కోసం మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఇప్పుడు సిద్ధమా అంటూ ముందుకు వస్తున్నారన్నారు. దేనికి సిద్ధమో చెప్పాలని, నిరుద్యోగులను మోసగించడానికి సిద్ధమా, పోలవరం పక్కన పెట్టడానికి సిద్ధమా, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసినందుకు సిద్ధమా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక హోదా ఊసే మరిచిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొందే అంటూ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7,000 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుంటే తాను అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగులను 4.5 ఏళ్లు గాలిలో ఉంచి ఎన్నికల వేళ మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మార్చి నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, రైతు రాజే ఉన్నాడన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధరలు, పంట నష్ట పరిహారం ఉండేదని, ఇప్పుడు నష్టపోయిన రైతులను పట్టించుకున్న వారే లేరని అన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని, నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిసిగ్గుగా లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు.